సింహాచలం ఆలయంలో గోడకూలి భక్తులు మృతి చెందిన దుర్ఘటనకు మంత్రుల కమిటీ బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ భీమిలి ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలం ఘటనపై మాట్లాడిన మాటలను ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ధన్యవాదాలు. మీ ద్వారా యావత్తు శ్రీ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవం ఘటన 30వ తారీఖున జరిగిన ఆ రోజు ఆ చందనోత్సవంలో 7 ప్రాణాలు కోల్పోవడం, ఆ సంఘటనలో ఒకరికి క్షతగాతులు అవ్వడం ఈ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా వరహాలక్ష్మీ నరసింహస్వామి వారు ఈ ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, ఆ చందనోత్సవాన్ని పక్క శివారు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రం కానీ లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కానీ లేదా పక్కనున్న వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోంచి అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని కొలవటం మనందరికీ తెలిసిందే. ఇదే చందనోత్సవం రోజు అనేది చాలా విశిష్టమైన రోజు, మీ అందరికీ తెలుసు. సుమారుగా చందనోత్సవం తేదీని సుమారు 3-4 నెలల ముందే దేవస్థానం వారు ఆగమశాస్త్ర పండితులందరూ కూడా దాన్ని అనౌన్స్ చేయడం, దాన్ని ప్రభుత్వాలు ఏ రకంగా సుమారుగా భక్తులు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వంలోని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇది చేయడం అనేది ఆనవాయితీ వస్తున్న కార్యక్రమం. ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా సింహాచలం దుర్ఘటన ఈ ప్రాంత వాసులకు ఎంతో కలిసివేసింది. ఎప్పుడు కూడా చందనోత్సవంలో ఇలాంటి చేదు సంఘటన ఏనాడు కూడా భక్తులు కని విని చూడని కొన్ని తరాలుగా ఇలాంటి సంఘటన, కొన్ని తరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన చూడలే కొండ మీద. కానీ ఇలాంటి దురదృష్టమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన ధర్మిల మీ ద్వారా ముఖ్యంగా ఇటు భీమిలి నియోజకవర్గ ప్రజలు కావనివ్వండి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కావనివ్వండి, మీ ద్వారా కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం. సంఘటన జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ఒక బాధ్యతగా, ఒక బాధ్యతాయుతమైన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఒక పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష పార్టీకి నేతగా ఉన్నటువంటి వారు ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే స్పందించి మా కుటుంబ సభ్యుల్ని ఓదార్చే కార్యక్రమాన్ని వారు చేపట్టారు. అయితే ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన జరగడం, ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో మరి మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు, మేము అంతమంది అనేక మంది గౌరవ మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అయితే నిన్నటి రోజుని గౌరవ భీమిలి శాసనసభ్యులు
మాజీ మంత్రివర్యులు జరిగిన సంఘటన మీద వారు ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా నాయకుడు, మా మాజీ ముఖ్యమంత్రివర్యులు, మా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన మాటల్ని తీవ్రంగా నేను ఖండిస్తూ, వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నవారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రివర్యులుగా చేసిన వారు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. మంత్రిగా వారికి చాలా అనుభవం ఉంది. ఈ జరిగిన సంఘటన చూస్తా ఉంటే, ఈ జరిగిన సంఘటనలో వారు ఒక మాట మాట్లాడారు. ఇది ప్రభుత్వ హత్యలని చెప్తున్నారు, ఇది కాదు అని చెప్పి ముమ్మాటికి చెప్తున్నాం, ఇది ప్రభుత్వ హత్యలు. ఎందుచేతంటే రోజువారీలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి, అనేకమైన కార్యక్రమాలు జరుగుతాయి, అనేక మంది మరణాలు ఆకస్మికంగా సంభవిస్తూ ఉంటాయి. కానీ నిన్నటి రోజున వారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఇలాంటి దుర్ఘటనలు వచ్చి రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసిన ఒకటే, ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సంపాదించిన వ్యక్తిగా ఎన్నికల్లో 2024లో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా సంఘటన జరిగిన వెంటనే ఏ అవకాశం దొరికితే అవకాశం ద్వారా